తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి ప్రధాన కారణమయ్యి మొదటి వరుసలో నిలబడ్డటువంటి సైనికుల్లాగా తెలంగాణ ఉద్యమకారులు, మా ఆడబిడ్డలు, అట్లానే మా అన్నతమ్ములు అందరు కలిసి చేసినటువంటి ప్రయత్నంతోనే రాష్ట్రం సాధించుకున్నాం. మరి ఆనాడు బీఆర్ఎస్లో, అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్లో తెలంగాణ ఉద్యమకారులకు దక్కాల్సినటువంటి గౌరవం కానీ, అంతో ఇంతో ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి చేయూత కానీ ఏది కూడా రాలేదనేది చేదు వాస్తవం. మరి కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి ల్యాండ్ ఇస్తామని చెప్పి, పెన్షన్ ఇస్తామని చెప్పి, అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, రకరకాల అంశాలు చెప్పి మభ్యపెట్టి మరి తెలంగాణ ఉద్యమకారుల ఓట్లతోని ఇవాళ అధికారంలోకి వచ్చినారు. వచ్చి 2.5 సంవత్సరాలు అయిపోయింది. కాలయాపన చేస్తున్నారు తప్పితే కనీసం తిరిగి చూస్తున్న పరిస్థితి లేదు. మొన్న అసెంబ్లీ సెషన్లో కూడా ఖచ్చితంగా మరి తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి బిల్లు పెడతాము, ప్లేస్ ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలనే అంశం పెడతామని చెప్పి మనందరం ఒత్తిడి చేస్తే ప్రభుత్వం చెప్పడం జరిగింది. కానీ మళ్ళీ అసెంబ్లీలో వాళ్ళకు కావాల్సినటువంటి కొన్ని బిల్లులు పాస్ చేసుకొని ముందుకెళ్ళినారు, కానీ ఉద్యమకారుల ఊసెత్తలేదు.